సృష్టికర్తకు సాష్టాంగ ప్రణామములు. మనం నిత్య జీవితంలో అనేకమైనటువంటి మిత్రులను కలుస్తూ ఉంటాం. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరితో కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తిని మన నోటికి వచ్చినట్లు దూషిస్తూ ఉంటాం. కానీ అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు మంచివాళ్ళై ఉంటుంటే మన యొక్క కోపం వారి మీద ఎంత ప్రయోగించినా వాళ్ళు తిరిగి మాట్లాడరు. వాళ్ళు మనసులో కృంగుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. చెడు మాటలను విని మనసులో కృషిస్తూ ఉంటారు. కానీ మనసు బాధించినా, గాయపరిచినా అట్టి గాయాలన్నీ కూడా కొండంత పెరిగి మనకు ఎవరైతే అతనిని దూషించారో వాళ్ళపైకి తిరిగి రెండింతలుగా పెరిగి వ్యాధి రూపములో అవి మనకు ఆపాదించబడుతుంది. కనుక మిత్రులారా, మంచివారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించడం మంచి పద్ధతి కాదు. వాళ్ళు బాధపడితే ఎదుటి వ్యక్తి కూడా ఎంతో బాధకు గురి కావలసి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచివారిని దూషించరాదు మిత్రమా.